హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్స్ టేస్ట్ ఫుడ్ ఛానల్. ఈరోజు వీడియోలో బెల్లం రవ్వతో ఇలా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ముందుగా బెల్లం తీసుకుంటున్నాను. కప్పు బెల్లం తీసుకొని వాటర్ పోసుకోవాలండి. ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. స్టవ్ మీద పెట్టి బెల్లం వేడేంతసేపు ఉంచి కరిగించుకోవాలండి. ఇలా కలుపుతుంటే బెల్లం అనేది కరుగుతుంది. సో సింపుల్ ప్రాసెస్, ఇది ఈజీగా ఉంటుంది. ఇంట్లో ఏమి లేని టైంలో ఇలా చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బెల్లం కరిగిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకోవాలి. ఇప్పుడు వేరే కళాయి పెట్టేసి కళాయి వేడయ్యాక నెయ్యి పోసుకోవాలండి. 3 స్పూన్ల నెయ్యి పోస్తున్నాను ఇక్కడ. త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి పోసాను. దీంట్లోనే 1/2 కప్పు దాకా నూనెను పోసుకోవాలండి. హాఫ్ కప్ దాకా ఆయిల్ పోసాను. అది వేడి కాగానే గోధుమ పిండిని వేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు గోధుమ పిండిని వేసుకున్నాను. ఇలా కలుపుకోవాలి, ఉండలు రాకుండా మెత్తగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఉండలేం లేకుండా వచ్చింది. సో ఇలా రావాలన్నమాట. ఇప్పుడు దీంట్లోనే కప్పు ఇట్లా రాగానే కప్పు రవ్వని తీసుకుంటున్నాను. ఈ గోధుమ పిండిలో కప్పు రవ్వను వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి, అంతా కలిసేలాగా కలుపుకోవాలి. సాఫ్ట్గా వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా ఉండలు లేకుండా మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఈ రవ్వను నెయ్యిలో బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ఇందాక బెల్లం పాక ఉన్నది కదా, ఆ వాటర్ని ఇప్పుడు ఇందులో కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి. మిగతా వాటర్ కూడా పోసుకొని కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుతూనే ఉండాలండి. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మన షాప్లో పాలకోవ లెక్క ఉంటుందండి, చాలా బాగుంటుంది.
ఇలా మెత్తగా రావాలి, బాగా రఫ్ చేస్తూ ఉండాలి. ఇలా రావాలండి. దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుతూనే ఉండాలి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు దింపేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక దింపేసుకోవాలండి. వేరే చిన్న ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని అంతా సాఫ్ట్గా రబ్ చేసుకోవాలండి. ఇలా సాఫ్ట్గా రబ్ చేసుకోవాలి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా కేక్ మాదిరిగా రబ్ చేసుకోవాలి. వేరే ప్లేట్ తీసుకోవాలి. దీన్ని ప్లేట్ పైన ఉల్టా వేసి తిప్పాలండి. చూడండి, ఇలా వచ్చింది కేక్. సేమ్ కేక్ ఉన్నట్టు ఉన్నది. సో దీన్ని ఇప్పుడు స్వీట్ కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి. చాలా బాగుంటాయి. గట్టిగా అయిన తర్వాత స్వీట్ షాప్లో స్వీట్ ఉన్నట్టే ఉంటాయి. గట్టిగా అయిన తర్వాత తినండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఒక పీస్ని తీసుకోవాలండి.